హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు ఎస్ఎల్ఆర్ 525 గురించి అయితే తెలుసుకుందామండి. సో చాలామంది రైతులకైతే తెలుసు ఇది ఏ విధంగా ఉంటుందో. దీన్ని చాలామంది రైతులు వాడుంటారు. దీని డోసు టెక్నికల్ అనేది ఏముంటుంది, ఏ పంటల్లో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. సో జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ 525లో మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు 5%, డైఫెన్థ్రిన్ అనేది మనకు 25% ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకు ఏ పంటలో అంటే పత్తి, మిరప, వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ మనం వాడుకోవచ్చు. సో ఇది మనకు పంటలలో వచ్చి తెల్లదోమ, పచ్చదోమ సమస్యను నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. లైట్గా తామర పురుగు అనేది కూడా మనకు కంట్రోల్ అవ్వడం జరుగుతుందండి. దీన్ని ఒక ఎకరానికి చిన్న పంట అయితే మనకు దాదాపుగా 250 ml ఒక ఎకరానికి వాడుకోండి. మిరపలో అయితే 100 రోజులు దాటిన తర్వాత 500 ml కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుందండి. వీడియోని చూస్తున్నావా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే వీడియోని షేర్ చేయండి.